సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. సాయి బంధువులరా, 2025 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన షిరిడీలో శ్రీ షిరిడి సాయినాథుడు వారి యొక్క సన్నిధిలో బాబావారి సమక్షంలో ఈ శ్రీ సాయి సత్యవ్రతం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి బాబావారు మనం ఏది చేసినా సరే వారు దివ్యమైనటువంటి అనుభూతుల్ని ప్రసాదిస్తారు. తదనుగుణంగా మనకి ఆ మార్గంలో ముందుకు నడవటానికి మరింత ప్రోత్సాహాన్ని వారు అందిస్తూ తమ యొక్క ఆశీస్సులను అందజేస్తారు. మరి ఈ యొక్క శ్రీ సాయి సత్యవ్రతానికి బాబావారు ఏ విధంగా ఆశీర్వదించారు, ఎలా అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని సాయి బంధువులందరితోటి కూడా పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే బాబావారి లీల అనేటువంటిది ఎంత మధురంగా ఉంటుంది అనేటువంటిది ఒక ఉదాహరణ. మనందరం నిత్యం బాబావారి యొక్క అనుభూతులను అనుభవిస్తూ ఉంటాం. ఈ లీల కూడా విన్నట్లయితే మనందరికీ ఎంతో ఆనందంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రీ సాయి సత్యవ్రతాన్ని దాదాపుగా మా ఇంటిలో నేను దాదాపు గత 7-8 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉండేటువంటిది. అయితే దీనిని ముద్రించాలి పుస్తక రూపంలో అనేటువంటి ఆలోచన రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా బాబావారు 2016 సంవత్సరంలో సాయిదాస్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము చెన్నై మైలాపూర్ సాయిబాబా మందిరానికి వెళ్ళిన సందర్భంలో సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఆ తర్వాత బాబావారు ఒక రాత్రిలోనే అష్టోత్తర శతనామాలు అనేటువంటివి నా మనసు స్ఫురింపజేయటం, వాటన్నింటినీ మరుసటి రోజు పుస్తకం మీద రాసుకోవటం, ఆ తర్వాత సాయిబాబా కథలు అనేటువంటి సత్సంగ కథలు అనేటువంటి పుస్తకాన్ని ఇనాగ్రేట్ చేయటం, ఇవన్నీ 2018లో జరిగాయి. తర్వాత ఒక సంవత్సరానికి బాబావారి విగ్రహం రావటం, ఆ తర్వాత మందిరం ఏర్పడటం, ఆ మందిరంలో నేను ఈ అష్టోత్తరాన్ని చదువుతూ పూజలు చేయటం, ఇవన్నీ కూడా క్రమంగా కొనసాగుతున్నాయి. అయితే నాకు ఒక అంశం పర్సనల్ అనుకుంటాను. ఏంటంటే భక్తి అనేటువంటిది కానివ్వండి, సాధన అనేటువంటిది కానివ్వండి, మన వ్యక్తిగతానికి సంబంధించిందే కానీ ఇది 10 మందికి చెప్పవలసినటువంటిది కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే బాబా అనుభూతుల్ని మనం పంచుకోవచ్చు, నేను చేసేదే పక్క వాళ్ళకి చెప్పాలి, లేదు ఇదే అందరూ ఆచరించాలి అనేటువంటి ఆలోచన నాకు మొదటి నుంచి లేదు. అంచేత నేను 7-8 సంవత్సరాలని సాయి సత్యవ్రతం నోచుకుంటున్నప్పటికీ మా ఇంట్లో గృహప్రవేశం ఇప్పుడు కానివ్వండి, మరి ఏ సందర్భంలో అయినా సరే నేను దీన్నే నోచుకుంటూ ఉన్నాను. అయితే మా మందిరంలో 2023వ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా సాయి సత్యవ్రతం చేయించాలి అని మొదటిసారిగా అనుకున్నప్పుడు సాయి ప్రేమ పత్రిక ఎడిటర్ గారు, సాయి తత్వ ప్రచారకులైనటువంటి భవానీ గారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వారు బయట సాయి సత్యవ్రతాలు అనేకం చేయిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వారి చేత చేయించడమే బాగుంటుందనే ఉద్దేశంతో వారి చేత చేయించడం జరిగింది. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో మేము మళ్ళీ వారి కోసం ప్రయత్నిస్తే వారికి అందుబాటులో లేరు. అదేవిధంగా సాయిదాస్ గారి కోసం ప్రయత్నించిన వారు కూడా అప్పుడు వేరే పనిలో నిమగ్నులై ఉన్నారు. దీనితో ఏం చేయాలి, అందరూ అడిగారు సాయి సత్యవ్రతం పెడదామండి అని. సరే, అప్పుడు ఇక నేను ఇంట్లో చేసుకునేటువంటి సాయి సత్యవ్రతాన్ని అక్కడ చేయించడం జరిగింది. అయితే మిగతా సాయి సత్యవ్రతాలకి మీరు సాయి సత్యవ్రతానికి తేడా ఏంటి అని అంటే, నేను మీకు ముందుగానే తెలియజేసినట్టు అష్టోత్తరం అనేటువంటిది బాబావారు నాకు ఇచ్చారు కాబట్టి నేను పూజ మొదలుపెట్టినప్పటి నుంచి దాన్ని చదువుకుంటాను. అదేవిధంగా సాయిబాబా వారు గురు సాంప్రదాయానికి చెందినటువంటి వారు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. గురువుని పరబ్రహ్మ స్వరూపునిగా చూడమని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయన్నమాట. యస్య దేవే పరాభక్తి యథాదేవే తదా గురు తస్యతే కథిత హేర్ధ ప్రకాశంతే మహాత్మన అని చెప్తోంది. అంటే గురువుని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించాలి అనేటువంటిది నా యొక్క విధానం. అందుచేత నేను ఈ సాయి సత్యవ్రతాన్ని ఉపనిషత్ తత్వానికి అనుగుణంగా, అంటే ఇప్పుడు రామకృష్ణ మఠం వాళ్ళు ఉన్నారనుకోండి, వారు అన్ని ఉపనిషత్తుల్ని ముద్రిస్తారు.
వేదాలు వాటి జోలికి వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే ఉపనిషత్తుల్లోనే ఆత్మతత్వం ఉంటుంది, గురుతత్వం, ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉంటాయి. అలాగే భగవద్గీతలో కూడా అవే ఉంటాయి. వారు పాటించేటువంటిది ఉపనిషత్ సాంప్రదాయం. అలాగే అచ్యుతాశ్రమం, అక్కడ నేను కొంతకాలం సాధకుడుగా ఉన్నాను. వారు కూడా ఉపనిషత్ తత్వాన్ని, ఉపనిషత్ మంత్రాలని ప్రబోధిస్తారు. అలాగే మనం గురు సాంప్రదాయాలను వేటిని తీసుకున్నప్పటికీ అక్కడ ఉపనిషత్తుల్నే ప్రామాణికంగా తీసుకుంటారు. అంతేకాకుండా బాబా గారు మనకి చెప్పే బోధనలన్నీ కూడా ఈ ఉపనిషత్తు మంత్రాల్లోనే మనకు కనబడతాయి అన్నమాట. అందుచేత ఉపనిషత్ సాంప్రదాయానికి చాలా ముఖ్యమైనటువంటి విలువ ఉంది. కాబట్టి నేను దానికి అనుగుణంగా ఈ సాయి సత్యవ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సాయి సచ్చరిత్రలో 26వ అధ్యాయంలో మన మనసుకు సంబంధించినటువంటి భావాల్ని బాబాగారికి సమర్పిస్తూ పూజ చేయాలి అని ఉంది. నిజానికి బాబావారు నాకు పూజలు అక్కర్లేదన్నారు. కానీ సాకార రూపం అనేటువంటిది నిరాకారానికి వెళ్ళటానికి ఒక దారి చూపించేటువంటి మార్గం. అంటే ఆత్మజ్ఞానానికి వెళ్ళాలనుకునే వారికి, తొలి దశలో ఉన్న వారికి ఈ విగ్రహారాధన లేదు ఈ పూజ అనేటువంటి చక్కగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనోపూజలోకి వెళ్ళాలి, ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్ళాలి. అది అలా నిలబడిపోతుంది. అంటే ఎందుకు ఈ యొక్క స్టెప్పులు అన్నప్పుడు బాబావారు ఏం చెప్పారంటే, సదా నా నిరాకార రూపమును ధ్యానించుము, మీలో వెలుగుతున్న చైతన్య స్వరూపమే నేను అని చెప్పారు. మరి మనకు ఆ చైతన్య స్వరూపాన్ని ధ్యానించడం సాధ్యం అవుతుందా అంటే అది కొంతవరకు కష్టంగా ఉంటుంది. అదే సాకార రూపాన్ని మీరిది చేయలేనిచో నా సాకార రూపాన్ని ధ్యానించుము అని చెప్పారు. అంటే బాబావారి యొక్క రూపాన్ని మనం ధ్యానించాలి. మరి ఏ రూపమైనా సరే మనసులో కాసేపు కూడా నిలబడదు. ఎందుకంటే మనసు యొక్క లక్షణం చంచలత్వం, అంటే అది కదులుతూ ఉంటుంది అనమాట, ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అందుకని మనం బాబావారికి మొట్టమొదట విగ్రహ రూపంలో ఎదురుగా పెట్టుకొని పూజ చేస్తూ, అంటే మన మనసులోని భావాలను సమర్పిస్తూ పూజ చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క ఆకారం మీద మన మనసు నిలబడుతుంది. ఇది మొదటి దశ. రెండవ దశలో మనకి ఈ ఎదురుగా భౌతికమైనటువంటి విగ్రహం కానీ పటం కానీ అవసరం లేదు. మనం కూర్చొని కళ్ళు మూసుకొని మన ధ్యానంలోనే మన మనస్సులో బాబావారికి అభిషేకం చేస్తున్నట్లు, బాబావారికి నైవేద్యం పెడుతున్నట్లు, బాబావారికి మాల వేస్తున్నట్లు ఇలాగ మనం ధ్యానించుకుంటూ ధ్యానంలోనే బాబావారికి పూజ చేస్తాం. ఇది రెండవ దశ. ఎందుకు అంటే మన మనస్సు నిలకడగా ఉండదనుకున్నాం కదా, దానిని నిలకడగా ఉంచాలంటే ఇలాగ ఆలోచనలు అన్నీ కూడా బాబా మీద నిలబెట్టాలన్నమాట. ఆ మూడవ దశలో బాబా వారి యొక్క రూపం అలా మనసులో నిలిచిపోతుంది. నాలుగవ దశలో ఆ యొక్క రూపం అనేటువంటిది మారిపోయి తేజో రూపంగా మారిపోతుంది. అందుకే సాయి పరబ్రహ్మ చాలీసాలో కూడా వీటినే రాసుకోవడం జరిగింది. సత్యాన్వేషుల చింతనలో నీ రూపు తేజముగా మారేను. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణించాలనుకునేటువంటి వారికి ఈ యొక్క ఉపనిషత్, సనాతన ఉపనిషత్ సాంప్రదాయం ప్రకారం చేసేటువంటి సాయి సత్యవ్రతం అనేటువంటిది బాగా ఆనందాన్ని కలుగజేస్తుంది. సరే, ఇది మేము అక్కడ ఈ మా మందిరంలో నోసుకున్న తర్వాత సాయి సత్యవ్రతాన్ని 2024లో అప్పుడు కొంతమంది ఈ సాయి సత్యవ్రతం ఉంటే మాకు కూడా ఇవ్వండి సార్ అని అడగటం జరిగింది. అలాగే 2-3 వాళ్ళ ఇళ్లల్లో కూడా పెట్టమని అడిగారు. అయితే అందరి దగ్గరికి వెళ్ళడానికి మాకు కొంత ఇబ్బంది కాబట్టి దీన్ని డీటీపీ చేయించి పెడదామనే ఉద్దేశంతో ఆ కథల్ని వాటిని డీటీపీ చేయించడం జరిగింది. అయితే మేము వేరే మాస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు వారు కొంచెం సాధకులు ధ్యానం అవి చేస్తారు. వారు అన్నారనమాట, బాబా గారి మందిరాల్లో సాధన గురించి చెప్పటం లేదండి అని. ఇది వాస్తవానికి సాయి సచ్చరిత్ర అనేటువంటిది అటు మన పూజ చేసుకొని పూజ ద్వారా ఆరాధించుకోవటానికి కానీ, లేదు ధ్యాన మార్గంలో వెళ్ళే వారికి ఇద్దరికి కూడా గైడ్ చేస్తుంది. సాయి సచ్చరిత్రను మనం నిశ్చితంగా అధ్యయనం చేసినట్లయితే. అంచేతనే ఎక్కువగా సాయి సచ్చరిత్ర పారాయణం చేయమని, సత్సంగాలు ఏర్పాటు చేయమని మన మందిరాల వారికి కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. మేము అన్నాం అప్పుడు, అమ్మా అది సాయి సచ్చరిత్రలో ఉంది, ఇది సాకార రూపం అనేటువంటిది మనకి కోరికల కోసం వీటన్నిటి కోసం మనం చేస్తాం. తరువాత దశలో అలా అలా పైకి వెళుతూ నిరాకార ధ్యానానికి, ఆత్మజ్ఞానానికి తీసుకొని వెళ్తుంది. దీనికి సంబంధించి మా దగ్గర ఒక సాయి సత్యవ్రతం అనేటువంటి దాంట్లో మంత్రాలు కానివ్వండి,
లేదు కథలు కానీ ఇవన్నీ కూడా అలాగా మార్గాన్ని చూపేదానికి తయారు చేశాము, అది మా దగ్గర ఉంది అంటే మీరు ప్రింటింగ్ వేయించండి, అది 10 మందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వారు అంటం జరిగింది. సో అది అలా జరిగిపోయింది. ఏడాది అయినప్పటికీ మేము దాన్ని కదిలించలేదు, అలా పెట్టేశాం. అయితే మళ్ళీ కొత్తగా కార్తీక మాసం వస్తుంది కదా, మేము దీన్ని డిటిపి చేయించి ప్రింట్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుని డిటిపికి ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి బాబా వారి యొక్క లీలలు ప్రారంభమయ్యాయి. మేము డిటిపికి ఇచ్చి అది ఆ డిటిపి అయిపోవచ్చినటువంటి దశలో షిరిడి నుంచి ఒక లెటర్ వచ్చింది, పూజారి ట్రైనింగ్కి అటెండ్ అవ్వండి మీ మందిరం తరఫు నుంచి ఒకళ్ళు అని చెప్పి. మేము ఆశ్చర్యపోయింది ఏంటంటే బాబావారు ఈ సమయంలోనే ఆ లెటర్ రావడం అనేది మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సో మేమేం చేసామంటే బాబావారి యొక్క సాయి సత్యవ్రతాన్ని అక్కడికి తీసుకురమ్మంటున్నారు కావాలి, మేము దసరాకి దాన్ని ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ మా జ్ఞాన సాయి మందిరంలో మార్కాపురంలో. అయితే బాబావారు అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఏం చేద్దాం అనుకున్నాం అంటే మేము సాయి సత్యవ్రతం షిరిడీలో చేసుకుందాం అనుకున్నాం. అంటే బుక్ వచ్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ చేసుకుందాం అనుకున్నాం. సరే, ఇంకా నాతో పాటు దొడ్డవరం నుంచి కోటేశ్వరరావు గారు కూడా వస్తామంటే మేము ముగ్గురికి ఏసీ టికెట్లు బుక్ చేసాం. చూడండి ఆశ్చర్యకరంగా 4 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు ఏసీ పడదండి, దయచేసి క్యాన్సిల్ చేయండి అన్నాడు. సరే అని క్యాన్సిల్ చేసేసాం. ఆశ్చర్యకరమైన లేలంటే ఆయన క్యాన్సిల్ చేయడానికి కూడా ఒక గొప్ప కారణం బాబా గారు తర్వాత చూపించారు, ఏంటి అనేటువంటి చూస్తాం. ఆ తర్వాత మేము ఇక్కడ దసరాకి ఇనాగ్రేట్ చేద్దాం అనుకుంటే ఆ పుస్తకం రాలేదు, సాయి సత్యవ్రతం పుస్తకం అప్పటికి రెడీ కాలేదు. అయితే ఈలోపు కొన్ని కరెక్షన్స్ కోసం వేరే మాస్టర్ గారి ఇంట్లో సాయి సత్యవ్రతాన్ని ఏర్పాటు చేయాలంటే వారి ఇంట్లో ఏర్పాటు చేసినప్పుడు అవి చదివేటప్పుడు కొన్ని మిస్ అయినాయి అనమాట. అంటే పూజా సామాగ్రి కానివ్వండి, ఊది మంత్రం ఇలాంటివి మిస్ అయ్యి, అంటే బాబా గారు ఒకసారి టెస్ట్ చేశారనమాట, అంటే సవరణలు చేసుకోండి అని. మళ్ళీ వెంటనే వాటిని సవరించి చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత దసరా రోజు మా ఇంట్లో ఉదయం పూట సాయంత్రం పూట బాబా మందిరంలో ఈ యొక్క సాయి సత్యవ్రతాన్ని పూర్తిగా చేసుకోవడం జరిగింది. ముందుగా మా జ్ఞానసాయి మందిరంలో ఏదైనా ప్రారంభిస్తున్నాం. ఇక ఆ తర్వాత మేము షిరిడీకి బయలుదేరడం జరిగింది 5వ తేదీ. మరి 5వ తేదీ బయలుదేరే ముందు మా ఇంట్లో ఈ సెల్ ఫోన్ స్టాండ్ ఒకటి ఉందన్నమాట, అంటే రికార్డ్ చేసుకోవడానికి వీలుగా ఉండేది. మా ఇంట్లో ఎవరు లేరు ఈ రికార్డ్ చేయడానికి ప్రస్తుతానికి. అయితే షిరిడీ వెళ్తుంటే ఈ స్టాండ్ పక్కన పెట్టేసేస్తున్నాం అన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఆ బాబా గారు ఆ స్టాండ్ని తీసుకొని వెళ్ళు, దాంతో పని ఉంది అని ఒక మనసులో అనిపించింది. నిజమే బాబా, అక్కడికి తీసుకెళ్ళి కూడా బరువు తప్పితే ఏం లేదు కదా, అక్కడ ఎవరు తీస్తారంటే నేను చూసుకుంటాను, నేను పంపించుకుంటాను, నువ్వు తీసుకెళ్ళు అనేటువంటి మనసుకు స్ఫురించింది. సరే ఆ స్టాండ్ కూడా తీసుకొని బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ఒంగోలు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి ఆశ్చర్యకరంగా వరంగల్ నుంచి రాజేశ్వరరావు గారు ఫోన్ చేశారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో మేము రైలు కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారు ఫోన్ చేస్తే, ఏమండి ఇలాగ మేము షిరిడీ వెళ్తున్నాము, మీరు కూడా రండి అంటే, అయ్యో నాకు టికెట్లు లేవుగా సాయి, ఇప్పటికిప్పుడు అంటే ఎలా చెప్తున్నారు అని చెప్పి అన్నారు. సరే బాబా అనుగ్రహం ఉంటే వస్తారులేండి, మీరు రండి ప్రయత్నం చేయండి అంటే ఆశ్చర్యంగా ఆయనకు అజంతా ఎక్స్ప్రెస్లో 3rd AC టికెట్ దొరికింది. మేము హైదరాబాద్ వెళ్ళేటప్పటికి ఆయన కూడా టికెట్ రిజర్వేషన్ చేయించేసుకున్నాడు. చక్కగా మా ట్రైన్ కంటే ముందే వారి ట్రైన్ వెళ్ళింది. మేము వెళ్ళేటప్పటికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనమాట షిరిడీలో, అంటే మాకంటే ముందే వారు వెళ్ళిపోయారు. వారిని కూడా బాబా గారే పిలిపించుకున్నారు. వారి ద్వారా చాలా కార్యక్రమాలను అక్కడ చేయించడం జరిగింది. సరే మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ 2వ రోజు దొడ్డవరం నుంచి కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు. మరి కోటేశ్వరరావు గారు వారి దంపతులతో సహా ఒక పాపను కూడా తీసుకొచ్చారు. అమ్మాయి డిగ్రీ అయిపోయిందనమాట, రజియా అని. మరి ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయి యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళకి వీడియో తీయటం ఇదంతా బాగా వచ్చు అనమాట. అమ్మ నువ్వు సెల్ ఫోన్ రికార్డ్ చేస్తావు తల్లి, ఇలా సత్యవ్రతం చేసుకునేటప్పుడు అంటే చేస్తాను అంకుల్ అని చెప్పని మొత్తం చూసి రెడీ చేసేసుకుంది. అంటే బాబా గారు వీడియో తీసే వాళ్ళని సెట్ చేశారు. సరే మేము వెళ్ళిన తర్వాత అక్కడ సత్యవ్రతం ఎక్కడ చేయాలి, మాకు ద్వారావతిలో రూమ్ ఇచ్చారు. రాజేశ్వరరావు గారికి ఎక్కువ మంది పరిచయాలు ఉన్నారు కాబట్టి వారు ఏం చేశారంటే వేరే ఒక హాల్లో మాట్లాడారు, ఇక్కడ మేము సత్యవ్రతం చేసుకుంటాం అంటే వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారనమాట. ఆ విషయాన్ని తెచ్చి నాకు చెప్పారు వారు, ఇలాగ మనం చేసుకోవచ్చు సాయి, శనివారం రోజు వాళ్ళు ఒప్పుకున్నారు అని.
కానీ నాకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి నేను వెళ్ళలేను కాబట్టి ఈ ద్వారావతిలోనే ఎక్కడో ఒక చోట ఓపెన్లో చేసుకుంటే సరిపోతుంది కదా, అంత దూరం ఎక్కడ వెళ్తామా అనేటువంటి ఆలోచనతో ఉన్నాను నేను. సరే చూడండి ఈ ఆశ్చర్యకరమైన లీల. గురువారం రోజు నేను ఇంట్లో ఉన్నాను. సాయంత్రం మేము పల్లకి ఉత్సవానికి వెళ్ళాలి. మరి ఆ పూజారి ట్రైనింగ్లో భాగంగా 5 గంటలకి రాజేశ్వరరావు గారు ఫోన్ చేసి, ఇక్కడ ఒక అమ్మగారు ఉన్నారు, మీరు వచ్చి కలిస్తే బాగుంటుంది అన్నారు. సరే ద్వారావతిలోనే వారు కూడా ఉన్నారు. వారి పేరు వాణి అమ్మగారు. ఆవిడ అక్కడ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ద్వారావతిలో వారికి ఒక పర్మనెంట్గా సంస్థానం వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే నేను చెప్పానమ్మా, మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఇక్కడ ఎక్కడైనా సాయి సత్యవ్రతాన్ని చేసుకోవడానికి అవకాశం ఉందా ఓపెన్లో అయినా అంటే ఆవిడ ఒక మాట అన్నారు, అయ్యా మీకు ఈ అభ్యంతరం లేకపోతే మా రూమ్లోనే చేసుకోవచ్చు అని. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందమ్మా అని చెప్పి, అయితే రాజేశ్వరరావు గారు ఉండి మనం అక్కడ చెప్పాం కదా సాయి అంటున్నారు. లేదులే సార్, ఇక్కడ అమ్మ అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడే చేసుకుందాం అని చెప్పి అన్నాం. సరే ఆవిడ అయితే ఒక కండిషన్ ఉంది నాన్న అన్నారు. ఏంటమ్మా కండిషన్ అంటే, మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటాను, మీరేమీ తేవాల్సిన పర్లేదు, ప్రతి ఒక్కటి నేనే తెస్తాను అన్నారు. అది బాబా గారి యొక్క లీల చూడండి, అనుగ్రహం. అంటే మేము వెళ్ళి కొనాలంటే అసలు మాకు టైం సరిపోవట్లేదు, కానీ మొత్తం ఆవిడే ఏర్పాటు చేసేసారు. అమ్మ అది కండిషన్ కాదమ్మా, అది మాకు ఇచ్చే వరం మీరు అని వారింట్లో పెట్టుకోవడానికి ఫిక్స్ అయిందండి. ఆ తర్వాత సాయంత్రం మేము పల్లకి ఉత్సవానికి వెళ్ళాం. పల్లకి బ్రహ్మాండంగా జరిగింది. పల్లకి అయిపోయిన తర్వాత పల్లకిలో ప్రసాదం పెడతారు. రాజేశ్వరరావు గారు వెళ్ళి చెప్పారు, ఇలాగ మేము సాయి సత్యవ్రతం చేసుకుంటున్నాము, ఇలా శనివారం అంటే ఒక ఆయన ఆ పల్లకిలో ప్రసాదం తీసి ఈయనకి ఇచ్చాడు అనమాట. ఇదిగో మీరు దేవుడి దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఇంత ప్రసాదం ఇచ్చారు. ఆశ్చర్యపోయాము. అది తీసుకొచ్చి ఇచ్చాడు. సార్ బాబా గారు ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వదించారు సార్ అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఇంక తీసుకొని వెళ్ళాం. ఇక శనివారం రోజున మేము అన్నీ కూడా అమ్మగారే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఉదయం 6:30 కల్లా మొదలుపెట్టాం. సరే ఇక్కడ అష్టోత్తరం ఏది చదవాలి అనేటువంటిది అక్కడే అంటే అక్కడక్కడ కొన్ని అంశాలు చర్చకు వచ్చాయన్నమాట. ఈ అష్టోత్తరాల్లో షిరిడీలో చదివేటువంటి అష్టోత్తరం బివి నరసింహస్వామి గారు రాసినటువంటి అష్టోత్తరం అట. అలాగే దాంతోపాటుగా భరద్వాజ మాస్టర్ గారు ఒక అష్టోత్తరం రాశారు. అలాగే నేను మా మందిరంలో చదువుకునేటువంటిది జ్ఞానసాయి అష్టోత్తరం. సో బాబా గారి యొక్క అనుగ్రహంతో వచ్చినవి ఇవన్నీ కూడా. మనం అనుకుంటాం బాబా గారు మనకేదో అనుభూతినిచ్చారు కాబట్టి మందే చాలా గొప్ప అని. ఇది అమాయకత్వం అని నేను అనుకుంటాను. బాబా గారు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు. వారు ఏ మార్గంలో వెళుతుంటే ఆ మార్గాన్ని దృఢపరుస్తారు. శ్యామ గారికి బాబా వారు అనుగ్రహించారు. అలాగే మేఘశ్యాముడికి శివుడిలాగా అనుగ్రహించాడు. రేగే గారికి విష్ణుమూర్తిలాగా అనుగ్రహించారు. యద్భావం తద్భవతి. మన మనస్సు ఎలా ఉంటే వారు అలా అనుగ్రహిస్తారని నేను దృఢంగా నమ్ముతాను. అయితే ఆ మహానుభావులు వారంటే నాకు ఎంతో గౌరవం. వారిని మనం పూజించాలి, గౌరవించాలి. మనకు మార్గదర్శకులు. కాబట్టి ముందు బివి నరసింహస్వామి గారు రాసినటువంటి అష్టోత్తరాన్ని ధనుంజయ స్వామి గారు, వారు తెనాలి నుంచి వచ్చారు. వారు దాదాపు 20 సంవత్సరాల నుంచి బాబా గారి దగ్గరికి అనేక మంది భక్తులను తీసుకొని వెళ్తున్నటువంటి బాబాకి అంకిత భక్తులు. ఆయనకు 69 సంవత్సరాలు. వారు ఆ అష్టోత్తరాన్ని చదివారు. ఆ తర్వాత వాణి అమ్మగారు ఈ పూజ అంతా వారే నిర్వహించారు. వారు భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి అష్టోత్తరాన్ని వారు చదివారు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం సాధన చేసేది కూడా అదే, ఆ అష్టోత్తరాలు వాళ్ళు ఎప్పుడు చదువుకునేది. కాబట్టి వారు చదివారు. వాణి అమ్మగారు అసలు ఆవిడ ఎంత గొప్పవారంటే 81 నుంచి షిరిడి వెళ్తున్నారట. 1981లో వారు రిలేట్ అయ్యానికి షిరిడి ప్రధాన మందిరంలో 60 క్యాండిల్స్ బల్బులే ఉండేయట. చాలా పల్లెటూరుగా ఉండేదట. సాటేవాడ కూడా ఉండేదట గురుస్థానం దగ్గర. ఈతాకు చాపలు ఇచ్చేవారట వీళ్ళు పడుకోవడానికి. ఆ దశ నుంచి వారు అక్కడ బాబా భక్తులుగా ఉన్నారు. అలాగే వారు గత 19 సంవత్సరాల నుంచి సాయి సత్యవ్రతం చేస్తూ ఉన్నారట. ఈ మధ్యకాలంలో ఆపారట. మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి మొత్తం నేనే ఖర్చు పెట్టుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే ఆవిడ ఈ ద్వారావతి శంకుస్థాపన చేసినప్పుడు షిరిడి సంస్థానం వారు అనేక మంది ఈ డోనార్స్ పీటల మీద కూర్చుంటారు కదా, అలా పీటల మీద కూర్చున్న వాళ్ళల్లో ఈ వాణి అమ్మగారి దంపతులు కూడా ఉన్నారట. నిజంగా ఎంత అదృష్టం చూడండి. ఆవిడ చేత భరద్వాజ మాస్టర్ గారు రాసిన అష్టోత్తరం చదివించారు. ఇక ఈ ఈ మేము చదివేటువంటి సాయి అష్టోత్తరం, సాయి పరబ్రహ్మ అష్టోత్తరాన్ని
సుధశ్రీ మేడం గారు, ఆవిడ మా సతీమణి. మరి నాకు ఏ పుస్తకం రాసినా 24 గంటల కరెక్షన్లు కింద మీద పడుతూ ఇంట్లో పనులు, స్కూల్లో పనులు అన్నీ చూసుకుంటూ కూడా నాకు 24 గంటలు చేస్తుంది. బాబా గుడి ప్రతిష్ఠించి దగ్గర నుంచి పల్లకీళ్ళు నాతో పాటు ఉండి అన్ని కార్యక్రమాలు నాకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి నా సతీమణి సుధశ్రీ ఈ అష్టోత్తరాన్ని చదవడం జరిగింది. అలాగే ఇక కథల్ని చూడండి. కథలను చదవటానికి ఎటువంటి వాళ్ళు వచ్చారంటే, ఇందాక చెప్పినట్లు మొదటి కథని ప్రథమాధ్యాయాన్ని వాణి అమ్మగారే చదివారు. అలాగే ద్వితీయ అధ్యాయాన్ని కటివరం నుంచి, తెనాలి దగ్గర ఉన్నటువంటి కటివరం నుంచి వచ్చిన సాంబశివరావు గారు చదివారు. వారికి 70 సంవత్సరాలు. వారు 19 సంవత్సరాల నుంచి బాబా గారి మందిరాన్ని ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారట. వారి యొక్క స్థలంలోనే వారు స్థలం కొని అక్కడే బాబాగారి మందిరాన్ని కట్టించారు. ప్రతి వారం కూడా అన్నదానం, అంటే పల్లకీని తీసుకొని ఒక రిక్షా మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఊళ్ళో అంతా తిరుగుతూ ఆ పేదలకి అన్నదానం చేసుకుంటూ ఊరంతా తిరిగి ఈ యొక్క పల్లకీని చేస్తారట. మరి అటువంటి గొప్పవారి చేత ద్వితీయ అధ్యాయం చదివించారు బాబాగారు. అలాగే తృతీయ అధ్యాయం చేమకుర్తి, ఆ మందిరాన్ని నిర్మించినటువంటి సుబ్బారెడ్డి గారు. మరి వారు దాదాపు 1,50,00,000 రూపాయలు విలువైనటువంటి తన స్థలాన్ని బాబా మందిరానికి కేటాయించారట. అలాగే దాదాపు ఆయనకి సొంత డబ్బులు 50 లక్షలు ఖర్చు పెట్టి మిగతా వారి దగ్గర ఫండ్ కలెక్ట్ చేసి పెద్ద మందిరాన్ని నిర్మించారట. అద్భుతమైనటువంటి ఒక మందిరాన్ని. వారు 24 గంటలు బాబా సేవలో నిమగ్నమైనటువంటి వారు. అటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి సుబ్బారెడ్డి గారు 3వ అధ్యాయాన్ని చదవడం జరిగింది. ఇక 4వ అధ్యాయాన్ని కొండపి కోటేశ్వరరావు గారు, దొడ్డవరం గ్రామం, ఒంగోలు దగ్గర, మరి వారు కూడా ఒక 10 సెంట్ల స్థలాన్ని, తన సొంత స్థలాన్ని బాబావారికి కేటాయించి, సుబ్బారెడ్డి గారికి 70 సంవత్సరాలు, అలాగే ఈయనకు కూడా కోటేశ్వరరావు గారికి కూడా 70 సంవత్సరాలు. వారు తన సొంత స్థలాన్ని కేటాయించి బాబా మందిరాన్ని నిర్మించి హారతులు, భజనలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా పూజారి ట్రైనింగ్కి వచ్చారు. మరి వారి చేత 4వ అధ్యాయాన్ని చదివించారు బాబా గారు. అలాగే ప్రసన్న లక్ష్మి గారు అని చెప్పి దోర్నాల నుంచి వచ్చారు. వారు హైదరాబాద్లోనే ఉంటారు. మరి దోర్నాల మందిరం చాలా కాలం నుంచి విగ్రహ ప్రతిష్ఠ లేకుండా అలా ఉంది. అటువంటి సందర్భంలో వీరు మేనేజ్మెంట్ వారితో మాట్లాడి వారితో కలిసి దాన్ని పునర్వ్యవస్థీకరించి బాబా మందిరానికి అంకితమై ప్రస్తుతానికి వారు విగ్రహ ప్రతిష్ఠ ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని వారు ఆ మందిర నిర్వాహకుల్లో ఒకరుగా పూర్తిగా బాబా సేవలో ఉన్నారు. ఇటువంటి గొప్ప గొప్ప బాబా భక్తులతోటి అక్కడ తీసుకొచ్చి చేయించారండి. ఈ చిత్రం ఏంటంటే, అప్పటి వరకు సాయి ఈ సత్యవ్రతం పుస్తకాలు షిరిడి రాలేదండి. మరి నేను అనుకుంటున్నాను ఇంకా రాలేదేంటో, బాబా అనుగ్రహం లేదేమో అని చెప్పి. కానీ కాదు, ఎంత చక్కటి అనుగ్రహం ఉందంటే, ఈ సత్యవ్రతం ఇప్పుడు భౌతికంగా జరిగింది కదా, బుధవారం రోజునండి. ఆ రోజు మమ్మల్ని ఉదయం హారతికి తీసుకెళ్ళారు. బుధవారం రోజు అంటే 8వ తేదీ. ఎంత అద్భుతం అంటే, బుధవారం ఉదయం హారతి అయిపోగానే మమ్మల్ని పక్కన ఒక రూమ్లో కూర్చోబెట్టారు. అలా కూర్చుంటే నాకు మైండ్లో ఆలోచన వచ్చింది, ఈ సత్యవ్రతాన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు, భౌతికంగా, మానసికంగా. మానసిక సాయి సత్యవ్రతాన్ని నేను ఇప్పుడు చేసుకోవచ్చు కదా అని ప్రారంభించాను. అలా మంత్రాలు చదువుకుంటూ సంకల్పము, అలాగే గణపతి పూజ వరకు పూర్తయింది. గణపతి పూజ పూర్తి కాగానే రండి వెళదాం అని పిలిచారు. సరే, మమ్మల్ని ఇంకా ఇంతవరకేనేమో బాబా గారు ఇచ్చింది అవకాశం అనుకున్నాం. కానీ నేరుగా మమ్మల్ని ఆ బాబా పక్కనే లైన్లు ఉంటాయి కదా, లైన్ల దగ్గరికి తీసుకెళ్తుంటే ఒక ఆయన ఎవరో వచ్చి నేరుగా నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ బాబా పాదుకులకు నమస్కారం చేయించి సమాధి మందిరాన్ని తాకిచ్చి సమాధి మందిరం ఎదురుగా నిలబెట్టారు. మనం ఇప్పుడు సమాధి దగ్గర ఉన్నాం చూడండి అని చెప్పి. నేనైతే ఆశ్చర్యపోయాను. బాబా గారి పూజ ప్రారంభం కాగానే బాబా వారు సమాధి దగ్గరికి పిలిపించుకున్నారు. ఇంక అక్కడ నేను చదవటం మొదలుపెట్టాను. బాబా గారి యొక్క ఆవాహన, ధ్యానము అన్నీ కూడా. ఈ అష్టోత్తరం ఇవి చదివేటప్పుడైతే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే బాబావారు ఎంత బాగా అనుగ్రహిస్తున్నారో చూడండి. ఆయనకి మనం సంకల్పం చేసుకోగానే దాన్ని నెరవేర్చడానికి ఇది నాది అని హేమడ్ పంత్ గారు ఎలా అయితే సాయి సచ్చరిత్రని రాస్తే ఆయన ఆశీర్వదించారో, అలాగే ఈ సాయి సత్యవ్రతం నాదిరా, నువ్వేంటి రాసేది, ఇది నాది, నా దగ్గర చదువు, ఎక్కడో కూర్చొని చదవటం ఏంటి అన్నట్టు సమాధి మందిరం ఎదురుగా అక్కడ నిలబడి ఆ పూజ అంతా చేసుకున్నాను. మానసిక పూజ, ఆ యొక్క
మంత్రాలన్నీ చదువుతుంటే నా కళ్ళ వెంట నీళ్లు కారుతా ఉన్నాయన్నమాట. ఇంత గొప్ప అవకాశం ఇచ్చావు బాబా అని చెప్పి. పక్కన అతను నన్ను అడుగుతూ ఉన్నాడు, ఏమైంది సార్ అని చెప్పి. అది మరాఠీ అతను. ఏం చెప్తాం, నా ఆనందంలో నేనున్నాను. అలాగే పూజ అంతా అయిపోయిందండి. అయిపోయి హారతి అంతా మనసుకంగా ఇచ్చుకున్న తర్వాత అక్కడ పూజ అయిపోయింది. అభిషేకాలు పూజ అయిపోయి అక్కడ వాళ్ళు షిరిడి మాజే పండరిపూర హారతి 4 చరణాలు చదివి ఇక ఆపేసి ఇక క్యూ లైన్ని ముందుకు కదిలిచ్చారు. అంటే మేము అప్పుడు దాకా బాబా పూజ స్టార్ట్ అయినప్పుడు బాబా తన ముందరకు తీసుకొచ్చి నిలబెట్టుకున్నాడు. బాబా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కథలు కూడా మనసులోనే చదువుకున్నాను. ఆ తర్వాత బయటికి పంపించారు. నమస్కారం చేసుకున్నాక కళ్ళ వెంట నీళ్ళు, ఇంక మనసు ఎంత ఆనందంతో ఉంటుందో ఆలోచించండి. ఆ తర్వాత మేము ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత రాజేశ్వరరావు గారు ఉండి, మీరేం కథలు రాశారు నాకు చెప్పండి ఇప్పుడు అని చెప్పి కూర్చోబెట్టి ఇంకా అడుగుతూ ఉన్నారు. నేను మీకు పీడిఎఫ్ పంపించానండి అంటే, ఏం లేదు 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 మీరు నాకు చెప్పండి అన్నాడు. ఇది హేమాడ్ పంత్ గారు శ్యామ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన రాధాబాయి దేశ్ముఖ్ కథ చెప్పిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం బాబా చెప్పించుకుంటారు. అలాగే బాబానే మళ్ళీ అడుగుతున్నాడట్టుంది ఈ కథల్ని. ఇందాక మానసికంగా చెప్పుకున్నాం కదా, 10 మందికి వినిపించాలి కదా కథ అంటే, అంచేత మళ్ళీ అడుగుతున్నట్టుందని మళ్ళీ ప్రారంభించి మొత్తం 5 కథలు చెప్పారండి. ఆ కథలన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్కి పిలిచారు. టిఫిన్ చేసిన తర్వాత మా ట్రైనింగ్ క్లాస్ మొదలైంది. ఇదంతా కూడా బుధవారం జరిగింది. మరి ఈ సాయి సత్యవ్రతం భౌతికంగా, అది మానసికంగా బుధవారం జరిగితే, అది 8వ తేదీ జరిగితే, ఈ యొక్క భౌతిక సాయి సత్యవ్రతం అనేదంటూ దానికంతా కూడా 11వ తేదీ ఈ ద్వారావతిలో వాణి అమ్మగారి యొక్క ఆవాసంలో జరగటం జరిగిందనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళిపోయాం. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అప్పటికి బాబా గారి సాయి సత్యవ్రతం పుస్తకాలు వచ్చేసాయట, నాకు తెలియదు. అవి తెచ్చి బాబా గారి దగ్గరే పెట్టారట. వాటన్నింటినీ రాజేశ్వరరావు గారు తీసుకొని వచ్చారు. షిరిడి లోపలికి తీసుకెళ్ళారు. సిఇఓ గారు ఉంటారు కదా, సిఇఓ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఇక లాస్ట్ అనమాట. సరే సిఇఓ గారితో అందరూ మాట్లాడుతున్నారు. సరే నేను కూడా మాట్లాడాను. నా మాటలు కొంచెం నచ్చే వారికి. ఆ తర్వాత వారు పిలిచి అందరినీ సన్మానించారు. అలాగే నా వాయిస్ని ప్రత్యేకంగా వారు రికార్డు కూడా చేసుకున్నారు. అలాగే నా ఐస్కి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళరండి అని రెఫర్ చేసి వారి కారులోనే తర్వాత తీసుకెళ్ళారు. సరే ఇవన్నీ జరిగే క్రమంలోనే రాజేశ్వరరావు గారు ఆ పుస్తకాలు తీసుకొచ్చి, సాయి సత్యవ్రత పుస్తకాలు, సార్ ఇక్కడ అందరూ ఉన్నారు, అందరికీ తీసి ఇచ్చేద్దాం, షిరిడిలో ఇక్కడ బాబా ఇక్కడ ఇనాగ్రేట్ చేయాలని వారి కోరిక కావాలంటే నాకు అనిపించింది. మేము మార్కాపురంలో, విద్యానగర్లో, జ్ఞానసాయి మందిర్లో చేద్దాం, కానీ బాబా గారు ఇక్కడ తీసుకొచ్చి చేద్దాం అనుకుంటారని సరే ఒక పుస్తకాన్ని తీసి బాబా గారికి సమర్పించడానికి మిగతా పుస్తకాలను ఆ సిఇఓ గారికి అలాగే అక్కడికి ఇచ్చేసినటువంటి వారందరికీ అందజేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వాస్తవానికి ఇక దర్శనం లేదు, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంకా అయిపోయింది ట్రైనింగ్ అని. కానీ బాబా గుడిలోకి వచ్చాం కదా, సరే మనం లోపలికి వెళదాం అని చెప్పి అనుకున్నాం. అంతలోకి వాళ్ళు మనసు మార్చుకొని రండి మేమే తీసుకెళ్తామని తీసుకెళ్ళారు. చూడండి ఎంత ఆశ్చర్యకరం అంటే, ఈ యొక్క బాబా యొక్క ఈ యొక్క సాయి సత్యవ్రతాన్ని ఎంత గొప్పగా బాబా వారు అనుగ్రహించారు అనే దానికి నేరుగా వారు ద్వారకామాయిలోకి తీసుకెళ్ళారండి. ద్వారకామాయిలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బాబా గారి పటం ఉంటుంది కదా, ఆ అద్దాలు పెట్టేసి ఉంటాయి. నేరుగా తీసుకొని వెళ్ళి మేము బయట నమస్కరించుకుంటుంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి లోపలికి అద్దం తీసి ఈ సాయి సత్యవ్రతం పుస్తకాన్ని బాబా వారి పటానికి తాకించి మమ్మల్ని కూడా బాబా వారి పాదాలకు నమస్కరింపు చేసుకొని యువతలకు తీసుకొచ్చి నింబార్ దగ్గరకు తీసుకొచ్చి అక్కడ తాకించి వారు ఆశీర్వాదంతో ఇచ్చినట్లుగా అక్కడ కుండలో నీళ్లు ఉంటాయి బాబా గారికి, అది బయట వాళ్ళకి ఇవ్వరు. అక్కడ మాకు అందరికీ కూడా తీర్థాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేరుగా సమాధి మందిరంలోకి వెళ్ళి పుస్తకాన్ని, సాయి సత్యవ్రతాన్ని సమాధి మందిరానికి అలాగే బాబావారికి తాకించి అందజేయడం జరిగిందన్నమాట. ఇలాగా బాబావారు శ్రీ సాయి సత్యవ్రతాన్ని అనుగ్రహించారు, ఆశీర్వదించారు. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, సాయి బంధువులందరికీ నా వినయంతో చూసుకుంటున్నటువంటి మనవి, ఈనాడు సాయి సత్యవ్రతాలు అనేటువంటివి దాదాపు 10-15 రకాల దాకా ఉన్నాయి. అయితే అన్నీ అందరికీ అందుబాటులో ఉండట్లేదు, కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఏది కరెక్టు అనేటువంటిది చర్చలోకి వెళ్ళటం అనేటువంటిది అనవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అనేక బాబా మందిరాలు ఉంటున్నాయి, బాబా మందిరాలు నిర్మిస్తున్నారు, బాబా మీద పాటలు రాస్తున్నారు.
అలాగే సాయిబాబా పుస్తకాలు రాస్తున్నారు, పత్రికలు నడుపుతారు. ఇవన్నీ కూడా బాబా వారికి స్వయంగా ఇచ్చేటువంటి అనుభూతుల ద్వారా వారు తయారు చేస్తున్నాయి. ఇది నాకు ఇచ్చినటువంటి అనుభూతి ద్వారా ఈ సాయి సత్యవ్రతం పుస్తకాన్ని రూపొందించాను. దీన్ని బాబా గారు ఆశీర్వదించారు. అలాగే మిగతా సాయి సత్యవ్రతాలను కూడా బాబా గారు ఆశీర్వదించినవే. మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని మనం చేసుకోవాలి. ఇది నేను తయారు చేశాను కాబట్టి ఇది ఒక్కటే ఆశీస్సులు ఉన్నాయి, ఇలాంటి ఆలోచన చేయటం అంటే అది అహంకారం. కాబట్టి బాబా గారు మనకిచ్చారు. బాబా గారు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరిని ఏ రూపంలో అనుగ్రహించాలో వారు అలా అనుగ్రహిస్తారు. ఎవరికి ఏ విధమైనటువంటి సేవ అనేటువంటిది ఉంటుందో వారికి ఆ విధమైనటువంటి సేవ ద్వారా వారు దానిని నెరవేరుస్తారు. కాబట్టి ఈ సాయి సత్యవ్రతం పుస్తకాన్ని నాకు తెలిసిన వారందరికీ అందజేయడం జరుగుతుంది. దీంట్లో కథలను చూడండి. ఇక్కడ పూజ అనేటువంటిది ఏ పూజ అయినా చేసుకోవచ్చు, ఏ అష్టోత్తరమైనా చదువుకోవచ్చు, ఏ కథలైనా చదువుకోవచ్చు. దీంట్లో కూడా ఉన్నటువంటి కథల్ని ఒక కూర్పుగా, ఒక కూర్పుతోటి రూపొందించడం జరిగింది. అంటే బాబా తత్వం మొత్తం కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా కథల్ని రూపొందించడం జరిగింది. దీన్ని రూపొందించినప్పుడు సాయిదాస్ గారికి, అలాగే ఏలూరు సాయి శంకరి అమ్మ గారికి, వీరందరికీ కూడా చూపించిన హరిహరరావు గారికి, వారందరూ కూడా బాగున్నాయి, ప్రింట్ చేయించవచ్చు, బాగుంటాయని చెప్పి సలహా ఇచ్చిన తర్వాత ఈ కథల్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఉన్నటువంటి వారు ఈ సాయి సత్యవ్రతాన్ని స్వీకరించండి. మీరు కూడా ఈ సాయి సత్యవ్రతాన్ని ఆచరించండి. బాబా వారి యొక్క ఆశీస్సుల్ని అందుకోండి, వారిచ్చే అనుభూతుల్ని పొంది ఆనందించండి అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై.